నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం మూవీ గురువారం రిలీజ్ అవుతుంది. ఈ మధ్య వచ్చిన ట్రైలర్ ఆ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తయారైన ఈ మూవీ వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశాడు. గతంలో ఆ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి సినిమా థియేటర్స్ లో అంతగా ఆడలేదు. అయినప్పటికీ వివేక్ పై నమ్మకం పెట్టి సరిపోదా శనివారం తీశాడు నాని. ఇంతదాకా వివేక్ ఆత్రేయ తీసిన సినిమాలు ఒకెత్తైతే సరిపోదా శనివారం మరో ఎత్తని చెప్పాలి. యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని అతను రూపొందించాడు. ఇటీవల ఈ సినిమా తమిళ్లో శివకార్తికేయన్ హిట్ మూవీ మా వీరన్ తరహాలో ఉంటుందంటూ ప్రచారం జరిగింది. అయితే మా వీరన్ స్టోరీకి సరిపోదా శనివారం స్టోరీకి సంబంధం లేదని, రెండింటి మధ్య పోలికలు చాలా తక్కువని తెలిసింది. సరిపోదా శనివారం కథేంటంటే, సోకులపాలెం అనే ఊళ్ళో చిన్నతనంలో సూర్య బాగా కోపిష్టిగా ఉండేవాడు. ఆ కోపం వల్ల పెద్దవాడయ్యాక అతను ఏమవుతాడనే తల్లి దిగులు పడేది. కోపాన్ని నిగ్రహించుకోమని చెప్పినప్పుడల్లా అతను మరింత దూకుడుగా వ్యవహరించేవాడు. దాంతో వారంలో ఒక్కరోజు తప్ప మిగతా అన్ని రోజులు శాంతంగా ఉండమని తల్లి బతిమిలాడుతుంది. ఈ సలహా నచ్చి తన సహజ స్వభావాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని ఎంచుకుంటాడు సూర్య. మరోవైపు జాలి, దయ అనేది ఏ మాత్రం లేకుండా సైకోలాగా ప్రవర్తించే ఇన్స్పెక్టర్ దయ సోకులపాలెం నుంచి ఎవరు స్టేషన్ కి వచ్చినా చావు బాధిస్తుంటాడు. దయాకి కూర్మానంద అనే అతనికి మధ్య విభేదాలు ఉంటాయి. ఒక్కసారి సోకులపాలెం కుర్రాన్ని దయ కొట్టడంతో సూర్య అడ్డుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య వైరం చెలరేగుతుంది. సోకులపాలెం ఊరిని నాశనం చేయాలనుకున్న దయ క్రూరత్వాన్ని సూర్య ఎలా అడ్డుకొని తన ఊరిని కాపాడుకున్నాడనేదే మిగతా కథ. సూర్య పాత్రలో నాని, దయ పాత్రలో ఎస్జే సూర్య నటించిన ఈ సినిమాలో కానిస్టేబుల్ చారులత అనే హీరోయిన్ రోల్ ని ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక జంటగా మరోసారి నటించిన సినిమా ఇది. కూర్మానందన్ గా మురళీ శర్మ, నాని తండ్రిగా సాయి కుమార్, హెడ్ కానిస్టేబుల్ కమలాకర్ గా శుభలేఖ సుధాకర్ నటించిన ఈ మూవీలో హర్షవర్ధన్, శివాజీ రాజా, అభిరామి, అజయ్ ఘోష్, సుప్రీత్, అజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ సమకూర్చిన పాటలు ఇప్పటికే పాపులర్ అయిన ఈ మూవీని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో నిర్మించారు డివివి దానయ్య. ట్రిపుల్ ఆర్ లాంటి ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ తర్వాత ఆయన బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా నాని కెరియర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా సరిపోదా శనివారం నిలుస్తుందని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు.